చూడండి ఘాట్ రోడ్లో వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి చూడండి, ట్రైబల్స్. వెదురుతో, బొంగులతో, కలపతో ఎలా కట్టుకున్నారు ఇల్లులు. స్కూల్ కూడా ఉంది చూడండి, ఆ బిల్డింగ్ స్కూలే. చూడండి ఘాట్ రోడ్లో లాంగ్ వ్యూ చూడండి, బస్సులు వెహికల్స్ కనపడుతున్నాయా. ఘాట్ రోడ్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ముందు వెనక చాలా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే అతి భయంకరమైన మలుపులు ఉంటాయి, అలాగే ఎత్తులు పల్లాలు ఉంటాయి. బండ్లు మనకి వెహికల్స్ అనేది కూడా కంట్రోల్ అవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి జర్నీ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందు ఎటువైపు నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి, వెనక ఎట్లా వస్తున్నాయి అనేది మనం చూసుకొని టర్నింగ్స్ మలుపుల దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే డౌన్స్ ఉంటాయి, అప్స్ ఉంటాయి. ఈ ఎత్తు పల్లాల దగ్గర బళ్ళు అనేది పల్లంలో హై స్పీడ్లో రెవల్యూషన్ హై స్పీడ్తో ఉండటం వల్ల మనం పోవాలనుకున్న స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. కాబట్టి మనం అది గమనించుకోవాలి. ఈ బస్సులో క్రాస్ చేసేటప్పుడు ముందల ఈ ఘాట్లో టర్నింగ్స్ దగ్గర మనకి ఏం అర్థం కాదు, ఏమైనా బస్సులో వెహికల్స్ ఏమైనా వస్తున్నాయా ఏంటా అనేది జాగ్రత్తగా చూసుకొని మనం క్రాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దానితో మనకి ఏంటంటే ఇంకొక విషయం, ఈ జంతువులు కూడా వస్తుంటాయి ఫారెస్ట్లో. కుందేళ్ళని, మనకి జింకలని, అడవి పందులు ముఖ్యంగా ఇవి రోడ్ల మీదకి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మనం వెహికల్ చాలా చూసుకొని, ముఖ్యంగా కోతులు కూడా ఎక్కువగా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. అవి గమనించుకొని మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్నమాట. చూడండి నెమలు కనబడుతుందా మీకు ఒకసారి. వెళ్ళిపోతుంది చూడండి, చెట్లోకి వెళ్ళిపోయింది. 2 ఉన్నాయి.